శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి వారి జాతకులు ఆగస్టు 14వ తేదీన మీ ఇంట్లో అద్భుతం జరగబోతోంది. ఈ దేవుని నీడ మీ ఇంట్లో ఉండబోతుంది. ఏ దేవుని నీడ మీ ఇంట్లో ఉండబోతుందో తెలిస్తే గనక ఖచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. అయితే ఈ రోజున మాత్రము ఈ దేవుణ్ణి మీ ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకునేలా ఈ చిన్న పొరపాటు మాత్రం చెయ్యొద్దు. చేస్తే ఇక అంతే సంగతులు. 7 తరాలకు తరగనంత దరిద్రం మీ సొంతం అవుతుంది. అయితే ఆ చిన్న పొరపాటు ఏమిటో, ఏం చెయ్యకూడదో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. వృశ్చిక రాశి వారి జాతకులు, మీరు చేసినటువంటి పుణ్య ఫలితాల రీత్యానే ఈ రోజున ఇంతటి అదృష్టం మీ సొంతం కాబోతుంది. ఆగస్టు 14వ తేదీన ఈ దేవుని నీడ మీతో ఉండబోతోంది. దైవ బలంతో అనుకున్నవి అనుకున్నట్లు సాధిస్తారు. ఏ పనులు జరగక మీరు ఇబ్బందులు పడుతున్నారో, మానసిక క్షోభ అనుభవిస్తున్నారో, ఏ సమస్యలు తీరక బాధపడుతున్నారో, ఇక బాధపడవలసిన, చింతించవలసిన అవసరం అస్సలు లేదు. ఈ దేవుని రాకతో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. ఇక ముందు జీవితం, ఆ తర్వాత జీవితం అన్నట్లుగా మీ జీవితంలో కష్టాలు అన్ని కూడాను మీకు జ్ఞప్తికి రానంతగా మీ జీవితంలో అద్భుతాలు తీసుకురాబోతున్నాడు ఆ భగవంతుడు. అయితే ఏ దేవుని నీడ మీకు తెలుసా? పరమశివుని యొక్క అనుగ్రహం మీకు సిద్ధించబోతోంది. ఆగస్టు 14వ తేదీన వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో పరమశివుని అనుగ్రహంతో అంతా బాగుండబోతోంది. మీ జీవితం, మీ జన్మ మొత్తం కూడా ధన్యమైపోతుంది. అయితే మీరు ఈ రోజున మాత్రం తెలుసో తెలియకో ఏమరపాటుగా అయినా కూడా ఈ చిన్న తప్పును అస్సలు చెయ్యకూడదు. ఆ యొక్క పొరపాటు ఏమిటంటే గనక ఈ రోజున పసుపును ఎవ్వరికి ఇవ్వద్దు. అవునండి, మీరు వింది నిజమే. పసుపు పదార్థాన్ని మీ ఇంటి నుండి ఈ రోజున బయటికి అస్సలు ఎవరికి ఇవ్వద్దు. ఇంటి చుట్టుపక్కల వారికి సైతము, అలాగే ఎవరైనా సరే అడిగినా కూడాను, అవసరార్థం మేరకు అడిగినా కూడాను అస్సలు ఎవరికి ఇవ్వద్దు. ఇలా పసుపును ఈ రోజున ఎవరికి ఇచ్చినా మీకు దరిద్రం కలుగుతుంది. పసుపు మంగళకరమైంది, అమ్మవారి యొక్క స్వరూపంగా భావిస్తారు. అటువంటిది పసుపుని ఈ రోజున మనం ఇంటి నుండి బయటకు ఇస్తే గనక అష్టదరిద్రాలు కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావడమే కాకుండా మన ఇంటికి వస్తున్నటువంటి పరమశివుణ్ణి మీరే అడ్డుకున్న వారు అవుతారు. కావున వృశ్చిక రాశి వారి జాతకులు ఈ రోజున ఎటువంటి ఆటంకాలు లేకుండా మీ జీవితం సంపూర్ణంగా మారాలి అన్నా, సుఖ సంతోషాలు కలగాలి అన్నా, ఆపదల నుండి గట్టెక్కాలి అన్నా ఈ రోజున ఈ వస్తువుని అస్సలు ఎవరి చేతికి ఇవ్వద్దు. మొహమాటం లేకుండా ఇవ్వము అని చెప్పేయండి. అప్పుడే అంతా మంచి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, వృశ్చిక రాశి వారి జాతకులు ఈ ఆగస్టు 14వ తేదీన ఈ చిన్న పొరపాటును అస్సలు ఏమరపాటుగా కూడా చేయొద్దు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.